స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని బీజేపీ శ్రేణులు మంచిర్యాల జిల్లాలో కబడ్డీ టోర్నమెంట్ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ ఎర్రబెల్లి హాజరయ్యారు. టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్ను టాస్ వేసి ప్రారంభించారు. ఇరు జట్లు మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్లో చివరగా అంకితపల్లి జట్టు విజయం సాధించింది. విన్నర్ జట్టుకు రఘునాథ్ 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్ విన్నర్ ట్రోఫీ అందించారు. మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని లక్షపేట్ పట్టణంలో పెద్ద ఎత్తున బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో కబడ్డీ టోర్నమెంట్ నిన్న ఉదయం ప్రారంభమైంది. దాదాపు 52 టీమ్స్ లక్షపేట్ పట్టణము, లక్షపేట్ మండలము, దండపల్లి అటు ఆజిపూర్ అంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీ మనం చూసాం ఇంతకుముందు. ఒక్కొక్క నిమిషము ఒక్కొక్క రైడ్ ఏమవుతుందో అని టెన్షన్ గా అందరం చూసామంటే ఇంత ఎక్సైట్మెంట్, ఇంత మంచి మ్యాచ్ అందించిన అంకర్పల్లి మరియు కన్నెపల్లి క్రీడలకు అందరికి కూడా శుభాకాంక్షలు. గట్టిగా చప్పట్లతోటి అంటే చాలా మంచి స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి ఆడేందుకు కొన్ని చిన్న తప్పులు చేసిన నేను చూసిన ఈ అంకర్పల్లి టీంలో 7 నెంబర్ ఒక తప్పు చేసిండు, దాని తర్వాత పోయి సింపల్ వేసుకున్నాడు. సో అది ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి చాలా బ్రహ్మాండమైన మ్యాచ్ ఆడేందు. మీరందరూ విజేతలే, ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా విజేతలే. మీరందరూ కూడా మంచి అంటే సంక్రాంతి పండుగ సందర్భంలో ప్రతి సంవత్సరం చూస్తున్నాం టీములు పెరుగుతున్నాయి, కాంపిటీషన్ పెరుగుతుంది. ఈ స్వామి వివేకానంద కబడ్డీ టోర్నమెంట్ గెలవాలి అనే ఉత్కంఠ మా సర్పంచ్ సాబు కూడా ఇవాళ పొద్దుటి నుంచి ఇక్కడనే ఉన్నాడు. మా టీమే గెలవాలి, మా టీమే గెలవాలి అంటే